హాయ్ హెల్దీ ఫ్యామిలీస్. ఈరోజు మనం హెల్దీ, టేస్టీ మరియు ప్రోటీన్ రిచ్ పాలక్ కిచడి వీట్ రవ్వతో ప్రిపేర్ చేద్దామా? ఇది వెయిట్ లాస్, డయాబెటిక్, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ మీల్ అండి. ఇక వీడియో చూసే ముందర మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, వీట్ రవ్వ, పాలకూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, కస్తూరి మేతి అండ్ గార్లిక్ పేస్ట్. ముందుగా మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు వేసి మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయలు చక్కగా వేయించుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో మనము ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా వేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు టమాటాలన్నీ కూడా ఉడికించుకుందాం. సో టమాటాలు ఇప్పుడు ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసేసి పాలకూర కూడా శుభ్రంగా బాగా కలిపేసి ఇది మనము ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం పాలకూర అంతా కూడా. పాలకూర ఉడికిన తర్వాత ఇందులో మనము వీట్ రవ్వ అలాగే పెసరపప్పు కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు మనము దీనంతా కూడా మనం చక్కగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1 లీటర్ వరకు వేడి నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. అలాగే ఒక టీ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఇది ఉడికించుకుందాం. ఇప్పుడు ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఒకసారి బాగా మిక్స్ చేస్తే మన హెల్దీ పాలక్ వీట్ రవ్వ కిచడి రెడీ అవుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్కి కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అండి. మీకు రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్దీ లైఫ్ స్టైల్ విత్ హేమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.